మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాహుల్ గాంధీ గారిని తప్పితే 11 లక్షల ఇస్తానని చెప్పి ప్రకటించడం మార్గమైన చర్యగా అర్బన్ కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. రాష్ట్ర వారసులుగా మరొకసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు నిరూపించుకున్నారు. గతంలో గాంధీ గారిని పట్టణ పెట్టుకున్న విధంగా ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో పుంజుకుంటున్న తరుణంలో ఈసారి పార్లమెంట్ సీట్లు ఎన్నొచ్చినా మనకు అర్థమైంది. బీజేపీకి రాబోయే రోజుల్లో ఈ దేశానికి వారి భారత ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ తన విషజ్వాలల్ని వెదజల్లుతున్నది. భారతదేశ వ్యాప్తంగా మత కొల్లాలను సృష్టిస్తూ మణిపూర్ లో మంటలు లేపి ఈరోజు దేశాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నంగా పరిపాలించే దశకు బీజేపీ చేరుకున్నది. ఇవాళ మైనార్టీలకు ఈ దేశంలో రక్షణ లేకుండా పోయింది. మైనార్టీ సోదరులు కూడా మీరందరూ అర్థం చేసుకునే అవసరం ఉంది. మీకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని మీరందరూ కూడా క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధిస్టులు కావచ్చు, లేకపోతే ముస్లిం సోదరులు కావచ్చు, మీరు కాంగ్రెస్ పార్టీ పంచన చేరాల్సిన అవసరం ఉంది. కొడుకుని రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ కనుక రాకపోతే రాబోయే రోజుల్లో కూడా మీకు కూడా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ రోజు బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్న వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో ఉన్న వామపక్ష పార్టీలు కావచ్చు, ఇతర లౌకికవాదులు మొత్తం కూడా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని చెప్పి, ఎందుకంటే గతంలో కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు కూడా బ్రహ్మాండమైన బడుగు బలహీన వర్గాలకు పథకాలు తీసుకురావడం జరిగింది. గరీబీ హఠావో నిరోధంతో పాటు బ్యాంకుల జాతీయకరణ, రాజభవన రద్దు, భూ సంస్థల రద్దు, ఇలాంటి చట్టాలు ఎన్నో ఇందిరాగాంధీ పట్టుకొచ్చింది. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞాన విప్లవకారుడు రాజీవ్ గాంధీ గారు వారి దేశంలోనే విజ్ఞాన శాస్త్రానికి, ఐటీ రంగానికి పెద్దపీట ఇచ్చిండు. ఇవాళ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఇవాళ భారతదేశం మొత్తం కూడా ప్రపంచంలో మొత్తం కూడా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కూడా భారతదేశం వైపు కూడా అమెరికా దేశాల మొత్తం కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఇవాళ ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ గుండాలు మా యువ నాయకుడు రాహుల్ గాంధీని పట్టుకుని మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ బలిపీఠం ఎక్కి ఈ దేశం కోసం రక్తం చెందించింది. అదే విధంగా రాజీవ్ గాంధీ రక్తం చెందించారు. ఘన చరిత్ర కలిగిన ఎవరు కూడా మీరు కనుక ఉమ్మేస్తే సూర్యుని పైన ఉమ్మేసినట్టే ఆ ఉమ్మి వచ్చి మీ ముఖాన పడబడుతుంది. భారతదేశంలో ప్రజలు, మేధావులు, విద్యావంతులు కూడా చైతన్యవంతులయ్యారు. మరి నిన్న జరిగినటువంటి విషయాలను చూసుకుంటే మరి బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనకు రాబో రోజుల్లో ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకు మరి అందరికీ మేలు చేకూరాలంటే మరి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అవసరం అనేసి ఈరోజు ప్రజలందరూ మరి రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతా ఉన్నారు దేశవ్యాప్తంగా. మరి అది ఓర్చుకోలేక మరి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సందద్దయ్య అనేటువంటి మాజీ ఎమ్మెల్యే ఇందిరాగాంధీకి పట్టినటువంటి గతే నీకు పడుతుందనేసి వ్యాఖ్యలు చేయడం వల్ల మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మరి పిలుపు మేరకు, అదే విధంగా ఏఐసిసి రాష్ట్ర ఏఐసిసి అధ్యక్షురాలు అలకలంబ గారు ఆదేశాల ప్రకారం, ఖడ్గే గారి ఆదేశాల ప్రకారం మరి మన రాష్ట్ర మరి అధ్యక్షులు పిసిసి మహేష్ గౌడ్ గారు, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మహబాద్ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మరి భరత్ చంద్రరెడ్డి గారి అధ్యక్షతన, మరి అదే విధంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారి అధ్యక్షతన మరి టౌన్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నుండి వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున మరి బీజేపీకి బొంద పెట్టాలన్న ఉద్దేశంతో జెండాలు పట్టుకొని వచ్చిన నా అన్నలకు, సోదరులకు, సోదరిమణులకు, అదే విధంగా పత్రికా విలేకరులందరికీ పేరు పేరిన శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు మరి దేశవ్యాప్తంగా మరి ఇందిరాగాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం. మరి ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు పడుతుందంటే చెప్పలేకనే మీరు ఇందిరాగాంధీని చంపించిన హస్తంలో బీజేపీ హస్తం ఉందనేసి చెప్పగానే చెప్తా ఉన్నారు. మరి అదే విధంగా రాహుల్ గాంధీని కూడా మట్ట పెట్టాలనేసి మరి గతంలో
ఇక్కడ వచ్చిన మరి ఏదైతే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ నడుస్తున్నాయి, ఈ రోజు టెక్నాలజీ నడుస్తున్నదంటే కేవలం రాహుల్ గాంధీ గారి ఆదేశాలు, రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి రాజీవ్ గాంధీ గారు దేశానికి, ఈ భారతదేశానికి ముందంజలో, ప్రపంచంలో ముందంజలో వేయాలన్న ఒక ఆలోచనతోటి అనేక పథకాలు తీసుకొచ్చి, అనేక స్కీములు తీసుకొచ్చి, అనేక మరి తీసుకొచ్చేసి మరి దేశాన్ని ముందుండడంలో మరి సోనియా గాంధీ గారు కానివ్వండి, అదే విధంగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, పాదయాత్ర చేసి ప్రజలను మన్నన పొంది ప్రజల బాధలను మరి రైతులు ప్రతి ఒక్కరి మరి ఇబ్బందులు ఏమున్నాయనేసి సమస్యలు తెలుసుకొని ఈ రోజు ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి మరి ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వాళ్ళ ఇబ్బందులు ఏంటి, 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను ప్రతి ఒక్కటికి దగ్గరుండి తెలుసుకుని మరి ప్రజలకు న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేయాలి, పెద్దపీట వేయాలి, అదే విధంగా మహిళలకు పెద్దపీట వేయాలనేసి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు మరి నడుస్తా ఉంటే ప్రజల ఆదరణ ఓరలేక ఈ రోజు గుండా రాజకీయాలను, గుండాలను పక్కకు పెట్టుకొని మోడీ గారు మరి రాహుల్ గాంధీ గారిని కూడా ముందు నడవనీయకుండా ఇక్కడ ఆపాలన్న ఉద్దేశంతో ఒక కుట్ర కుతంత్రాలు చేస్తా ఉన్నారు ఇందిరాగాంధీ కుటుంబం మీద. అది చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఎవరు ఊరుకోరు. గ్రామాల్లో ఉన్న, మండలాల్లో ఉన్న, కింది స్థాయి నుండి బీజేపీ నాయకులను తరిమి మరి మీ ఎక్కడ ఏ స్థాయికి వచ్చి ఆ స్థాయికి పంపిస్తారనేసి తెలియజేసుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాలను బీజేపీ ప్రభుత్వం చేసిన తెలంగాణకి ఇచ్చిన న్యాయం ఏంటిది, మరి బీజేపీ దేశవ్యాప్తంగా చేసిందేంటి, జీఎస్టీలు పెంచి మరి ప్రతి ఒక్కరి మీద అనేక భారాలు మోసినటువంటి వ్యక్తి బీజేపీ ప్రభుత్వం. అటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మట్టుబెట్టడానికి రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కంకణం కడుతా ఉంటే అది ఓరలేక ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కుట్ర పడుతా ఉన్నది. దీనికి ఖండించే విధంగా మనమందరం మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, జెండా పట్టుకున్న నాయకులు, కండువా కట్టుకున్న నాయకులు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. గ్రామాల స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా మరి బీజేపీ మోడీ గారి దిష్టి బొమ్మను భగ్నం చేసి ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద మాట్లాడే అర్హత లేకుండా చేయాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.